అసలు దేశాన్ని సర్వనాశనం చేయడానికి బత్తాయిలు ఉన్నారండి, హిందూ మతం పేరు చెప్పి, జై శ్రీరామ్ పేరు చెప్పి. అలా పంచవటిలో 3 సంవత్సరాలు గడిపేస్తారు. రావణుని చెల్లి వికృత రూపం గల శూర్పణఖ రాముని గూర్చి విని పంచవటికి వచ్చి రాముని రంగు రూపం చూసి కామకోరిక గలదై నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది. నేను నీ భార్యని తమ్ముణ్ణి తినేస్తాను, మనమిద్దరం హాయిగా ఉందామని అడుగుతుంది. ఒరే కర్రీ, రాక్షసులు కామరూపులు కదా, అందమైన రూపంలో వెళ్ళకుండా ఈ శూర్పణఖ నల్లగా వృద్ధురాలుగా ఉన్న రూపంలో ఎందుకెళ్ళిందిరా? బాలేదురా, కథ బాగా రాయలేదు. రాముడు వెటకారం చేస్తూ నా దగ్గర భార్య ఉంది, నా తమ్ముడు భార్యకి దూరంగా ఉంటున్నాడు, అతన్ని పెళ్లి చేసుకో అని చెప్తాడు. లక్ష్మణుడి దగ్గరికి వెళ్లి నన్ను పెళ్లి చేసుకో అని అడిగితే నేను కాదు నీకు నా అన్నే తగినవాడని చెప్తాడు. అలా రాముడు లక్ష్మణుడు శూర్పణఖను అపహసించడంతో సీతపై దాడికి దిగింది. అప్పుడు రాముడు క్రూరులతో పరిహాసం ఏ విధంగానూ పనికిరాదు అంటాడు. రే లంబడి లలిత్, పరిహాసం చేసింది ఎవడరా? రాముడి బుద్ధే అంతా. తప్పులు చేయడం, నీతులు చెప్పడం. ఇలాంటోడు నీకు గొప్పోడుగా కనిపించాడంటే నువ్వెంత తేడానో. ఈ రాక్షసిని శిక్షించు అని రాముడు అనగానే లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేశాడు. మొదట్నుండి మనోడికి అలవాటే కదా. అప్పుడు శూర్పణఖ అరణ్యంలో ఉన్న మరో సహోదరుడైన కరుడిని కలిసి జరిగిందంతా చెప్తుంది. కరుడు 14 మంది రాక్షస యోధుల్ని పంపితే రాముడు 14 బాణాలతో వాళ్ళని చంపేస్తాడు. ఒరే ఇర్రికర్రి, 14 మందిని 14,000 మంది అని తర్జుమా చేసేశారా? కరెక్ట్ గా చేసుకోండ్రా బాబు. రామాయణమే తప్పుడుదంటే ఆ తప్పుడు రామాయణంలో మళ్ళీ తప్పులా? హిందీలో బ్రహ్మ వైవర్త పురాణ్, ఉత్తరకాండ్, శ్రీకృష్ణ జన్మకాండ్ లో కృష్ణుడు రాత్రిపూట కుబ్జా ఇంటికెళ్లి ఎంతో ప్రేమగా అందంగా ఆమెను పలకరిస్తా నువ్వు నాతో సంభోగం చేయి, ఎందుకనంటే పూర్వజనంలో నువ్వు రాముడు చెల్లు శూర్పణఖవే, నువ్వు నా కోసం తపస్సు చేశావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు, దానికి ప్రతిఫలంగా ఈ జనములో కృష్ణుడి రూపంలో నీ కామకోరిక తీర్చడానికి వచ్చాను అని చెప్పి కుబ్జాకి చెప్పి కుబ్జాతో రాత్రి పగలు సంభోగం చేశాడంట. ఆ సంభోగానికి కుబ్జా మూర్ఛొచ్చి పడిపోయిందంట. ఇదే విధంగా పోతన భాగవతంలో కుబ్జా ఇంటికెళ్లి కృష్ణుడు కుబ్జా కామకోరిక తీర్చాడు అని పోతన భాగవతంలో కూడా రాసుంది. రామాయణంలో ఉన్నటువంటి రాముణ్ణి శూర్పణఖ అనేటువంటి రాక్షసి రాముణ్ణి కామిస్తే ఆ విషయాన్ని రాముడు గుర్తుపెట్టుకుని కృష్ణుడి అవతారంలో ఆ రాక్షసిని కుబ్జాగా అందమైన అమ్మాయిగా చేసి ఆ రాక్షసి కామకోరిక తీర్చాడు అని అంటే రాముడు కామపిచాచా కాదా?